నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారాన్ని కోల్పోయిన పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఆయన ఇప్పటి వరకు అసెంబ్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక ప్రజల్లోకి రావడం మానేసి అడపాదడప జైల్లో ఉన్న వాళ్ళ నాయకులను లేదు అంటే శవాలను పరామర్శించడం కోసం బయటకు వస్తున్నారు. కానీ అలా బయటకు వచ్చిన ప్రతిసారి కూడా ఇటు పోలీసులను టార్గెట్ చేస్తూ వాళ్ళ గొడ్డలు ఓడదీస్తామంటాం కావచ్చు, సప్త సముద్రాల అవతలున్న లాక్కొచ్చి కొడదామంటాం కావచ్చు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఆయన ఇందుకే కదా అధికారాన్ని కోల్పోయింది. మరి పునఃసమీక్షించుకోకుండా మళ్ళీ అలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు ఎలా స్వీకరిస్తారు? ఈ విధమైనటువంటి చర్చ నడుస్తోంది. అలాగే ఆయన ఫోన్ ని గన్నులాగా వాడమని ఆయన యువకులకు పిలుపునివ్వడం కావచ్చు. ఇక ఎవరైతే బాధితులు ఉన్నారో కూటమి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళందరి కోసం ఒక యాప్ ను రిలీజ్ చేస్తున్నాను, దాంట్లో మీరు నమోదు చేసుకోండి, మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళ అంతు తేలుద్దా అని మాట్లాడుతున్నారు. సో ఇలాంటి మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్నారు కాబట్టి అవగాహన లేకుండానే మాట్లాడతారా, లేదు అంటే ఆయన స్ట్రాటజీ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన ప్రతిసారి పోలీసులను బెదిరిస్తూనో లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తూనో మాట్లాడుతున్నారు. అలాగే ఇండైరెక్ట్ గా కార్యకర్తలను ఆయన పార్టీ వాళ్ళను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఆయన మానసిక స్థితి బాలేదా, లేదు అంటే మరి ఎందుకు అని చెప్పి ఎవరికి అర్థం కావట్లేదు. సో ఆయన ఇప్పుడు నేను చెప్పినట్టు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆయనకు ఒక అవగాహన ఉంటుంది ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడితే నా మీద కేసులు అవుతాయి అని చెప్పి కూడా. కానీ అయినా ఆయన అలా మాట్లాడుతున్నారు అంటే మరి ఆయనకి ఏమన్నా ఒక స్ట్రాటజీ ఏమన్నా ఉందంటారా? ఉంటే అది ఏమై ఉంటుందంటారు? ఎస్, మీరు అడిగింది ఆయన ఏ చేతల వల్ల ఓడిపోయాడో, ఏ మాటల వల్ల ఓడిపోయాడో ఇప్పటికీ వైసీపీ అదే స్టాండ్లో పోతా ఉంది, అదే పద్ధతిలో పోతా ఉంది. కారణం ఏంటి అనేది ఆయన ప్రతి పర్యటన వివాదం అవుతుంది, ప్రతి మాట వివాదం అవుతుంది, రెచ్చగొట్టేలా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కొత్తగా యాప్ తీసుకొస్తున్నారంట. వైసీపీ కార్యకర్తల మీద కూటమి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అధికారులు కానీ, పోలీసులు కానీ ఎలాంటి వివక్ష చూపించినా లేదో ఎవరైనా టీజింగ్ చేసినా వాళ్ళంతా కూడా ఎవిడెన్స్ తోటి ఆ యాప్లో స్టోర్ చేసుకోవచ్చు. వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటి మీద సమీక్ష ఉంటుంది అనేది. ఇదంతా కార్యకర్తల్ని ఓన్ చేసుకోవడం కోసం. మీరు చూస్తున్నారు ఈ మధ్య వైసీపీ పొలిటికల్ వింగ్స్ తోటి వరుసగా జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం అవుతున్నారు. స్టూడెంట్ వింగ్స్ కావచ్చు, యూత్ వింగ్ కావచ్చు, ఉమెన్ వింగ్ కావచ్చు, మొన్న లేటెస్ట్గా లీగల్ సెల్ వాళ్ళతో కూడా పెట్టేయారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం క్లారిటీ ఉంది. 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే ఓకే, లేకపోతే వైసీపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మీద ఉండదు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద 20 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి గతాని. సరే, అవి కొంత ఆయనకున్న పొలిటికల్ స్థాయి నుంచి లాబింగ్ చేసుకుని వాటిని కాపాడుకోగలిగాడు, వాటి నుంచి తనను కాపాడుకోగలిగాడు. మొన్నటిదాకా వైసీపీ పార్టీకి బలం ఉండటం ఒక కారణం, ఎన్డీఏ గవర్నమెంట్ తోటి మంచి సంబంధాలు మెయింటైన్ చేయడం ఇంకో కారణం, అదే ఎన్డీఏ గవర్నమెంట్తో టీడీపీకి మంచి సంబంధాలు లేకపోవడం కారణం. కానీ ఇప్పుడు పరిస్థితులు మార్పు వచ్చింది. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా టీడీపీ ఉంది. రెండోది ఎన్డీఏని టీడీపీఏ మోస్తుంది. తెలుగు ఎంపీల వల్లే ఇలా మోడీ మూడోసారి ప్రధాని కాగలిగారు. రెండోది జగన్ బలం అమాంతం తగ్గింది పార్లమెంట్ ఎన్నికలు. గతంలో అంటే లోక్సభలో కాకపోయినా రాజ్యసభలో వైసీపీ అవసరం బీజేపీకి పడుతుండేది. వైసీపీ అడగగలిగేది ఒకే ఒక్క కోరిక, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కలిసినా నా కేసుల్లో నన్ను చూనట్టు పోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఆ ప్రాజెక్ట్ ఇవ్వండి, లేదు ఆ అభివృద్ధి పథకాన్ని నాకు కేటాయించండి, ఆ నిధులు ఇవ్వండి, ఈ నిధులు ఇవ్వండి అని అడగడు. ఆ హోదా ఇవ్వడాను ఇంకోటనో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దనో అడగడు. అంటే మోడీ గారిని ఇబ్బంది పెట్టేటువంటి కోరికలు ఏమీ అడగడు, అమిత్ షా గారిని ఇబ్బంది పెట్టే కోరికలు ఏమీ అడగడు. ఢిల్లీ పెద్దలను ఆయన అడిగేది ఒకటే ఏంటంటే నా కేసుల విషయంలో కొంత వేగం తగ్గించండి, చూనట్టు పోండి అనేది ఒక్కటే ఒక వేడుకోలు కోరుకుంటారు. సరే, ఆ విషయంలో కొంత కేంద్ర పెద్దలు కూడా ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుమానం ఒక మెతక వైఖరి అవలంబిస్తూ వచ్చారు. అందుకే జగన్మోహన్ రెడ్డి కేసులు ముందుకెళ్ళలేదు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ముందుకెళ్ళలేదు అనేది అనుమానం. కానీ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో జగన్మోహన్ రెడ్డి గారి సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఢిల్లీ ప్రభుత్వం తెలుగు ఎంపీల మీద, టీడీపీ ఎంపీల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. 2029లో కూడా అదే పరిస్థితి వస్తే సరే, పాత కేసులు పక్కన పెట్టండి. ఆ పాత కేసుల్లో తేలవ పక్కన పెడితే ఇప్పుడు పెడుతున్న లిక్కర్ స్కామ్ చాలా వేగంగా దర్యాప్తు అవుతుంది. ఈ వేగంగా దర్యాప్తులో కూడా నేను చెప్పదలసింది ఏంటంటే ఈ 2029 నాటికి కేసు పూర్తిగా నిరూపణ కాకపోవచ్చు, కానీ 2034 లోపు మాత్రం నిరూపణ అవుద్ది. అంటే నెక్స్ట్ ఎలక్షన్ కాకపోయినా ఆపోయే ఎలక్షన్కి ఖచ్చితంగా లిక్కర్ స్కామ్లో తీర్పు వస్తుంది. విచారం ముగించడం కాదు, తీర్పు వస్తుంది. ఆ తీర్పు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి 2.5 సంవత్సరాల పైగా జైలు శిక్ష కనుక పడితే ఉన్న ఎమ్మెల్యే పదవి పోతుంది, ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా పోతుంది.
ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో పోటీ చేసి అర్హత పోయిన తర్వాత, అతనికి ఉన్న ఎమ్మెల్యే పదవి పోయిన తర్వాత, అదే ఇక వైసీపీ పార్టీ ఉంటే ఎందుకు, ఉండపోతే ఎందుకు? తన పదవి కోసం కదా, తన అధికారం కోసం కదా ఆ పార్టీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఎందుకు పెట్టారు మీకు గుర్తుందా? కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ఆయన అక్రమాస్తుల విషయాలని బయటకు వస్తూ ఉంటే ఆ అక్రమాస్తుల్ని కాపాడుకోవటానికి, తన మీద పెట్టబడుతున్నటువంటి కేసుల నుంచి తనను తాను కాపాడుకోవటానికి తనకి అధికారం అవసరం భావించి పెట్టిన పార్టీ వైసీపీ పార్టీ. నిజానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంపీగా ఉన్నారు. 2009లో ఆయన ఎంపీ, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటికీ ఆయన ఎంపీగా ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు అడుగుతారు? మీకు చాలా వయసు ఉంది కదా, పార్టీలో చాలామంది సీనియర్స్ ఉన్నారు, మీకు లాంగ్ రన్ ఉండి ఇవాళ కాకపోయినా రేపైనా అవుతారు ముఖ్యమంత్రి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కావాలంటే ఉన్న ఎంపీ పదవికి రాజీనామా చేయాలి, మళ్ళీ అక్కడ బయ్యాల్సిన పెట్టాలి, ఇంత చికాకు అవసరమని కాంగ్రెస్ పార్టీ అంటే, లేదు నాకు ముఖ్యమంత్రి పదవి కావాల్సిందే అని పెట్టే పార్టీ వైసీపీ పార్టీ. అంటే ఆయన అవసరాల కోసం పెట్టబడ్డ పార్టీ. ఆయన అవసరాలు తీర్చినప్పటికీ ఆ పార్టీకి ఏం అవసరం ఉంటుంది? ఇంకా రెండు, జగన్మోహన్ రెడ్డి గారు జీవితకాలం జైల్లో పడ్డ తర్వాత, అందులో రిక్కర్స్ కాలంలో పడ్డ తర్వాత ఇక ఆ పార్టీకి మనుగడ ఏముంటుంది? కాబట్టి తనను తాను కేసుల నుంచి కాపాడుకోవాలంటే తనకున్న ఏకైక అవకాశం 2029లో అధికారం రావటం. తన పార్టీ కాపాడబడాలన్నా, తనను తాను కాపాడుకోవాలన్నా 2029లో అధికారం అనేది అత్యవసరం. ఏ పార్టీకైనా అధికారం అవసరమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యవసరం. కాబట్టి అధికారం రావటానికి, ఏమైనా చేయటానికి, ఎంత దూరమైనా వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక భయం ఉంది, తనని ఎవరు నమ్మట్లేదేమో అని. ఎందుకంటే సొంత కుటుంబం నమ్మని పో అంటుంది. వైసీపీ పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి గారు నమ్మని పో అన్నారు, బంధువులు నమ్మని పో అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే దగ్గరను చూశారో వాళ్ళంతా మేము నమ్మము అంటున్నారు. మరి ఎలా నమ్మకాన్ని కూడబెట్టుకోవాలి? ఇప్పుడు కార్యకర్తలు నమ్మకాన్ని కూడబెట్టుకోకపోతే, తనకి పల్లకి మోసే వాళ్ళు లేకపోతే అధికారం రాదు కదా. 2.0లో కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇస్తా అంటూ ఇందులో భాగమే అంటారు. అందుకనే ఇప్పుడు కొత్త స్ట్రాటజీ స్టార్ట్ చేశాడు. కార్యకర్త నా ప్రాణం అంటూ, కార్యకర్తలు 2.0లో మీరు అన్నట్టు వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తానంటూ, తర్వాత వాళ్ళతో ఏదో వింగ్స్తో సపరేట్గా ఆయన డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నట్టు, వాళ్ళతో ఒక షో, అంటే నేను కార్యకర్తల కోసం ఎంతైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కార్యకర్తలు అంటే ఒక యాప్ క్రియేట్ చేసి అది 10 కార్యకర్త మొబైల్లోకి వచ్చేలా చూసి ఆ కార్యకర్త దాంట్లో ఏదో అప్లోడ్ చేసుకోగలిగాడు అనుకో, అతనికి జగన్కి మధ్య ఏదో బాండింగ్ ఏర్పడింది కదా. దాన్ని క్రియేట్ చేసుకోవడం ద్వారా వాళ్ళ పార్టీని మోస్తారు కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు కదా. ఆ ప్రయత్నాన్ని కూడబెట్టుకునే దానికోసం వేస్తున్న స్ట్రాటజీలు ఇవన్నీ. ఆయనకేం కార్యకర్తల మీద ప్రేమ ఉండదు కదా, ఆయన కుటుంబం మీదే ప్రేమ ఉండదు, కార్యకర్తల మీద ఏం ప్రేమ ఉంటుంది? ఆ విషయాన్ని చేతనం చేయాల్సిన విషయం, బాధ్యత మనలాంటి జర్నలిస్టుల మీద ఉంటుంది నాకు తెలిసి, నేను అనుకోవటం. ఎందుకంటే ఆయనకి ఎవరి మీద ప్రేమ ఉండదు, ఆయన మీద ఆయనకి ఉంటుంది తప్ప. మేబీ ఆయన పిల్లల మీద, భార్య మీద ఏమైనా ఉందేమో నాకు తెలియదు, కానీ ఆయన మీద తప్ప ఆయనకి పార్టీ మీద, లేదా కార్యకర్తల మీద, సమాజం మీద, ఎవరి మీద ప్రేమలు ఉండవు. ప్రేమలు ఉండకనే కదా చెల్లి తిరగబోటు చేస్తుంది, ప్రేమలు ఉండకనే కదా బాబాయ్ కూతురు పాప ఆమె కావాలి న్యాయ పోరాటం చేసుకుని న్యాయం కావాలని. మీరన్నట్టు చెల్లెల మీద వీళ్ళందరి మీద ప్రేమ లేదని చెప్పి మీరు అంటున్నారు. అది నిరూపితం కూడా అయింది. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అండ్ ఆయన ఫస్ట్ టైం అధికారం చేపట్టినప్పుడు ఈవెన్ కార్యకర్తలనే కాదు, ఆయన పార్టీ నాయకులు కూడా కలిసే ఛాన్స్ కూడా రాలేదని చెప్పి చాలా మంది బయటకు వచ్చి చెప్పడం మనం విన్నాము. ఇప్పుడు బయటకు వచ్చి ఆయన కార్యకర్తలకు నేను ఇంపార్టెన్స్ ఇస్తాను అంటున్నారు. మీరు చెప్పినట్టు మరి తల్లికి చెల్లికి ఇంపార్టెన్స్ ఇయ్యని వ్యక్తి ఇప్పుడు వచ్చి బయట నేను మీకు ఇంపార్టెన్స్ ఇస్తాను అని మాట్లాడితే మరి కార్యకర్తలు ఎంత మేర నమ్మే అవకాశం ఉంటుంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పెడుతున్నటువంటి మీటింగ్స్ నుంచి ఆయనకు వస్తున్న రెస్పాన్స్ ఏ విధంగా ఉందంటారు? ఆయన నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉంటారండి? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కార్యకర్తలు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం అనుకోండి. సింగయ్య అనే ఒక కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి కారు టైర్ కింద పడ్డాడు. సరే, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు గమనించలేదు అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి కారు డ్రైవర్ కూడా గమనించలేదు అనుకున్నాం. వెనకాల ఉన్న వాళ్ళు గమనించి ఉంటారుగా. వెనకాల కారు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో జగన్మోహన్ రెడ్డి గారి కారు వెనకాల ఉన్న కారు వాళ్ళు గమనిస్తారుగా. వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తారుగా. ఆ మొత్తం వెహికల్స్కి ఇన్ఫర్మేషన్ పోద్ది కదా, శాటిలైట్ ఫోన్స్ ఉంటాయి కదా, మొత్తం ఇన్ఫర్మేషన్ పోయినప్పుడు అప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తెలియారుగా. జగన్మోహన్ రెడ్డి గారు జెడ్ ప్లస్ కాన్వాయ్లో ఉన్నారు. ఆయన కాన్వాయ్లో అంబులెన్స్ కూడా ఉంటుంది. అంబులెన్స్లో సింగయ్యని ఎక్కించుకొని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటే బతుకుండేవాడిగా. కానీ ఆ పని ఎందుకు చేయలేదు? సరే పోనీ, ఇప్పుడు 50 కాళ్ళు ఉన్నాయి, అంబులెన్స్ కాదు కాళ్ళే ఉన్నాయిగా. ఆ కాళ్ళలో తీసుకుపోయి ఉన్నా కనీసం సింగయ్య బతుకుండేవాడిగా. సింగయ్య భార్య చెప్తుంది, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత చెప్తున్న మాట, ముందు చెప్తున్న మాట కాదు, కలిసి వచ్చిన తర్వాత ఏమేం చెప్తుంది? కనీసం అంబులెన్స్లో ఎవరూ లేరు మా వాళ్ళు, వైసీపీ వాళ్ళు అంటే వదిలేశారు అతన్ని. అంటే ఉంటే ఆమె ఏమంటుంది? అంబులెన్స్లోనే ఆమె జరిగిందేమో అంటుంది. అనుమానానికి కారణం ఏంది? అంబులెన్స్లో కనీసం ఒక వైసీపీ నాయకుడు కూడా ఎక్కలేరు. తర్వాత ఏమంటుంది? ఆటోలో తీసుకెళ్దామని ప్రయత్నం చేశారు. ఆటోలో తీసుకెళ్ళటం అన్ని కాళ్ళు నుంచుకొని, ఆవిడ చెప్పిన వాటిని అంత క్రియేషన్ కాదు, ఆటోలో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తర్వాత అంబులెన్స్ వచ్చేంత వరకు ఎవరు పట్టించుకోలేదు.
అంబులెన్స్ వచ్చిన తర్వాత కూడా కనీసం వైసీపీ నాయకులు ఎవరు కూడా సింగయ్యతో పాటు వెళ్ళలేదు హాస్పిటల్కి. కాబట్టి ఇదంతా కార్యకర్తల మీద ప్రేమ ఉన్నట్టు మనం అనుకోవాలా? పైగా వాళ్ళ కుటుంబాల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు పోయి పలకరించాడా, వాళ్ళని తన ఇంటికి పిలిపించుకున్నాడా? మరి ఇది వైసీపీ కార్యకర్తల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ప్రేమని నటిస్తున్నాడు, ప్రేమని చూపించే ప్రయత్నం చేయట్లేదు. ఇది సగటు వైసీపీ కార్యకర్త తెలుసుకునేంత అమాయకులని నేను అనుకోను. ఒకరోజుగా అంటే నేనేమంటానంటే, చాలాసార్లు మీ వీడియోలో కూడా చెప్పాను, ఒక మనిషిని ఎల్లకాలం మోసం చేయొచ్చు. దట్టు మనం అంటే వైసీపీ ఓడిపోయిన తర్వాతనే సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్న వాళ్ళు చాలా మందిని అరెస్ట్ చేశారు అప్పట్లో. సో అప్పుడు ఏం చెప్పారంటే, పొన్నగోలు సుధాకర్ రెడ్డి బయటకు వచ్చి మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాము, ఎవరైతే బాధితులు ఉన్నారో దానికి మీరు ఫోన్ చేయండి, మన లీగల్ సెల్ మొత్తం చూసుకుంటుందని చెప్పారు. కానీ వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది కూడా అప్పుడు కేసులు ఎదుర్కొని ఆ ఫోన్ నెంబర్లు ఏవి కూడా రీచ్ అవ్వట్లేదు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడారు. సో మరి మొన్న మధ్య కదా అది జరిగింది, మరి అప్పుడే పట్టించుకున్నటువంటి వాళ్ళు రేపు ఇవి యాప్లో వేస్తే మరి అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఎలా నమ్మొచ్చు అంటారు? టోల్ ఫ్రీ నెంబర్ దాకా ఎందుకండి, మొన్న వైసీపీ వాట్సాప్ గ్రూప్లో జరిగిన ఒక చాటింగ్ ఒకటి బయటకు వచ్చింది. వైసీపీ సమావేశాలు పెట్టారు, మధ్యాహ్నం భోజనం విరామం, కనీసం భోజనం అరేంజ్మెంట్ కూడా లేక భోజనం కోసం బయటకు వచ్చి ఎత్తుక్కోవాల్సిన పరిస్థితిలో వాళ్ళ పార్టీ కార్యకర్తలు పడ్డారట. అంటే నాయకులకి భోజనం ఏర్పాటు చేశారట, కార్యకర్తలకు ఇక్కడ భోజనాలు లేవు, బయటకు వెళ్ళి తినాల్సిందే అని చెప్పారట. అంటే ఆ వివక్ష ఏంది? ఒక స్థాయి నాయకులకేం భోజనాలు ఉంటాయి, కార్యకర్తలకేం భోజనాలు ఉండవు. తిండి పెట్టలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్స్ కొనసాగుతున్నాయా? ఏంటిది? ఇది మళ్ళా ఉమెన్ వింగ్ జరిగిన మీటింగ్, మళ్ళా ఉమెన్ వింగ్స్కి జరిగిన మీటింగ్లో మహిళలకి భోజనాలు కూడా ఏర్పాటు చేయని పరిస్థితి అట. అంటే ఇదంతా మనం చూసినప్పుడు అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరి మీద ప్రేమలు ఉండవు, కానీ వాళ్ళు కూడా ఎంతకాలం మోసపోతారు. అందుకే ఇందాక చెప్తున్నాను, ఒక మనిషిని ఎల్లకాలం మోసం చేయొచ్చు, కొంతమందిని కొంతకాలం మోసం చేయొచ్చు, అందరినీ ఎల్లకాలం మోసం చేయడం అనేది అయ్యే పని కాదు జగన్మోహన్ రెడ్డి గారు, అది గుర్తుపెట్టుకోండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.